మీకు రేషన్ కార్డు ఉందా లేదా కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ కొత్త నిబంధనలు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే మీ రేషన్ కట్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తా వినండి. వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్, ఈ కేవైసీ. మీ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులుంటే అంతమంది ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలి. మరి ఎక్కడ చేయించుకోవాలి అనుకుంటున్నారా? నేరుగా మీ రేషన్ షాప్కి వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ వేసి అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ వయసు పైబడిన వారు రేషన్ షాప్కి వెళ్ళలేని స్థితిలో ఉంటే మరి ఎలా అంటే, మేరా రేషన్ యాప్ని డౌన్లోడ్ చేసి ఫేస్ అథెంటికేషన్ చేస్తే ప్రాసెస్ అయిపోతుంది. మీ ఇంట్లో సభ్యులు ఎవరైనా పెళ్ళై వేరే చోటుకి వెళ్ళిపోయినా లేదా ఎవరైనా ఇంటి సభ్యులు చనిపోయినా వెంటనే ఆ వివరాలను అధికారులకు తెలియజేయాలి. అలా కాకుండా వారి పేరు మీద కూడా రేషన్ తీసుకుంటే అది నిబంధనలకు విరుద్ధం. అలాంటివి గుర్తిస్తే మీ మొత్తం రేషన్ కార్డ్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి జాగ్రత్త. ఇక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరో కీలక అప్డేట్ కూడా వినిపిస్తుంది. ఎవరైనా వరుసగా 3 నెలల పాటు రేషన్ తీసుకోకపోతే వారికి రేషన్ అవసరం లేదని భావించి కార్డును బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే 3 నెలల రేషన్ కోటాను ఒకేసారి ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సో చూసారుగా, ఈ నిబంధనలన్నీ పాటించి మీ రేషన్ కార్డును సేఫ్గా ఉంచుకోండి. ఇన్ఫర్మేషన్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.